రైట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేసిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్ నజీర్కు అందించనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. లైవ్లో చూద్దాం. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కుల నిలబడి తలబడి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ లోక్ భవన్కు వెళ్లారు. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్ నజీర్కు అందించనున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు జగన్. గవర్నర్ను కలిసేందుకు 40 మంది పార్టీ నేతలతోటి జగన్ లోక్సభకు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ లోక్ భవన్కు వెళ్లారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్ నజీర్కు అందించనున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు జగన్. గవర్నర్ను కలిసేందుకు 40 మంది పార్టీ నేతలతోటి జగన్ లోక్ భవన్కు బయలుదేరారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ లోక్ భవన్కు వెళ్లారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్ నజీర్కు అందించనున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు జగన్. గవర్నర్ను కలిసేందుకు 40 మంది పార్టీ నేతలతోటి జగన్ లోక్ భవన్కు బయలుదేరారు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ లోక్ భవన్కు వెళ్లారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేసిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్ నజీర్కు అందించనున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు జగన్. గవర్నర్ను కలిసేందుకు 40 మంది పార్టీ నేతలతోటి జగన్ లోక్ భవన్కు బయలుదేరారు.
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ లోక్ భవన్కు వెళ్లారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు నజీర్కు అందించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోలేలు అందిస్తారు. రమేష్, కొద్దిసేపు క్రితమే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లోక్ భవన్ కి లోపలికి వెళ్లారు. గవర్నర్ తో సమావేశమయ్యారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ఏదైతే డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకుందో ఈ పీపీపీ పద్ధతిలో డెవలప్ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఇక అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే పూర్తి చేసింది. ఆ కోటి సంతకాలకు సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే అవన్నీ కూడా నిన్న మొన్న కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. ఆ తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వాటన్నింటినీ కూడా లోక్ భవన్ కి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ఆ వాహనాలన్నింటినీ కూడా లోక్ భవన్ కి పంపించారు. ఇక లోక్ భవన్ లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా అధ్యక్షులు కూడా గవర్నర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైసీపీ అధికారంలో ఉండగా చేపట్టినటువంటి 17 మెడికల్ కళాశాలకు సంబంధించిన సమాచారాన్ని గవర్నర్ కు వివరిస్తూ ఉన్నారు. గవర్నర్ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మొత్తం 5 మెడికల్ కళాశాలను పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా వాటిలో తరగతులు ప్రారంభమైనటువంటి పరిస్థితి. మరోవైపు ఒక 2 కాలేజీలు కూడా దాదాపుగా పూర్తయ్యే దిశలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అవి కాకుండా మిగిలినటువంటి 10 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణాలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఈ 10 మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో డెవలప్ చేయాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేసినటువంటి ఉద్యమాలు కానీ అదేవిధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మాణాలు, తరగతులు ఏ విధంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా సవివరంగా గవర్నర్ కి ఇప్పుడు లోక్ భవన్ లో జగన్మోహన్ రెడ్డి వివరిస్తూ ఉన్నారు. కాలేజీల యొక్క విజువల్స్ కానీ చిత్రపటాలు కానీ వాటన్నిటి కూడా ప్రదర్శించి ఈ మెడికల్ కాలేజీలు అనేవి ప్రభుత్వ ఆధీనంలోనే ఎందుకు ఉండాలి, ప్రభుత్వ ఆధీనంలోనే ఎందుకు ఉండాలనే అంశాన్ని వైసీపీ గట్టిగా చెప్తుంది అనే అంశాలను కూడా గవర్నర్ కి వివరిస్తూ ఉన్నారు. ప్రధానంగా మెడికల్ కళాశాలలు గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే విద్యార్థులకు తక్కువ ఖర్చుతో వైద్య విద్య చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కార్పొరేట్ వైద్యం కూడా పేదలకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఆర్థికంగా మెడికల్ కళాశాలలు అనేవి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. వీటిని ప్రైవేట్ పరం చేస్తే ఇటు విద్యార్థులకు చదువు దూరం అవుతుంది. అంతేకాకుండా పేదలకు కార్పొరేట్ విద్య అందే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా గవర్నర్ కూడా ఆదేశించాలని గవర్నర్ కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా వివిధ దశల్లో చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం చివరి దశకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కోటి సంతకాలను గవర్నర్ కి సమర్పిస్తున్నారు. ఇక దీంతో పాటు రానున్నటువంటి రోజుల్లో అవసరమైతే ఈ అంశానికి సంబంధించి కోర్టుకి వెళ్తాము, కోర్టులో కేసులు వేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా మెడికల్ కళాశాలను ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఇప్పుడు తీసుకుంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని జైలుకి పంపిస్తామనే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే అంశాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టినటువంటి ఉద్యమ కార్యాచరణకు సంబంధించి కూడా గవర్నర్ కి జగన్మోహన్ రెడ్డి వివరిస్తూ ఉన్నారు. చక్రి, థ్యాంక్ యూ రమేష్.